లేరా? సరే మినిస్టర్ గారు ఫినిష్ చేసేయండి. ఉన్నారు, ఇందాక ఒక క్వశ్చన్ మాట్లాడారు కదా, ఇన్ని క్వశ్చన్లు ఎవరు? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ నకిలీ యాప్స్, ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నది మన టైంలో ఏం లేదు అధ్యక్ష. కానీ 2020 దగ్గరకు వచ్చారు అధ్యక్ష. కోవిడ్ అన్నది వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా చాలామంది క్రైసిస్ని బేస్ చేసుకుని దాన్ని కూడా ఎన్కేష్ చేసుకోవడానికి క్రైమ్ అన్నది కొత్త పుంతలు తొక్కింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే అవతల వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు ఈ లోన్ యాప్స్ క్రియేట్ చేయటం, అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అన్నట్టు షెల్ కంపెనీస్ నుంచి, అదేవిధంగా కొంతమంది దివాలా తీసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదనకి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అధ్యక్ష. అదే టైంలో ప్రజల తాలూకా సెంటిమెంట్ కానీ వాళ్ళ తాలూకా భావోద్వేగాలతో వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవడానికి ఈ లోన్ యాప్స్ని క్రియేట్ చేయటం, అదేవిధంగా వాళ్ళకి 5,000, 4,000 అన్నది వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అధ్యక్ష. ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒక SMS వస్తుంది, మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఇన్స్టెంట్గా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి 5,000, 10,000. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి పాకెట్ మనీ కూడా వాళ్ళని అడగలేక, తల్లిదండ్రులను అడగలేక ఇలాంటి యాప్స్కి బలైపోయిన పరిస్థితులు కూడా చాలా కనిపించినాయి అధ్యక్ష. ఇటువంటి సందర్భంలో అధ్యక్ష వాళ్ళకి ఆ యాప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకు వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు అగ్రీ కొడతారు అధ్యక్ష. అగ్రీ కొట్టిన వెంటనే వీళ్ళ కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి, వీళ్ళ గ్యాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇందాక మన గౌరవ సభ్యురాలు చెప్పినట్టు 3,000 నుంచి 3 లక్షల వరకు ఆగిపోయిందండి. ఇంకా అదృష్టం అధ్యక్ష. ఒక్కసారి కనుక లోన్ యాప్లో డబ్బులు తీసుకుంటే వాడికి చావైన శరణ్యం అధ్యక్ష. అంతకుమించి అక్కడ నెవర్ స్టాప్ అనమాట అది. ఎందుకంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు, అడిగింది ఇవ్వకపోతే, టైంకి ఇవ్వకపోతే వెంటనే కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ అమ్మాయి పోలీసులకు దొరికారని, తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు దొరికారను, మార్పుడు ఫొటోస్ పలానా వాళ్ళకి పంపిస్తామని ఇది తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చర్యలు తీసుకోలేరా? ఆల్రెడీ అందరి మీద కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత కూడా అధ్యక్ష సుమారుగా దగ్గర 199 మందిని ఈ రోజు అరెస్ట్ చేశాం అధ్యక్ష. వాళ్ళు అరెస్ట్ చేయడమే కాదు అధ్యక్ష, వాళ్ళందరూ కూడా రిమాండ్కి వెళ్తారు అధ్యక్ష. 306 కానీ 307 కానీ వెళ్ళే పరిస్థితులు వాళ్ళందరికీ కూడా చట్టాలు అయితే చాలా కట్టుదిట్టమైనవి అధ్యక్ష. ఎంత చట్టాలు మనం కఠినతరం చేసినా వాళ్ళ తాలూకా టెక్నాలజీ బేసెస్ పెట్టుకొని ఇంకొంచెం మనం ఒక స్టెప్ వేస్తే వాళ్ళకు 10 స్టెప్పులు ముందు ఉంటున్నారు అధ్యక్ష. ఆఖరికి ఇలాంటి లోన్ యాప్లో కానీ సైబర్ క్రైమ్లో కానీ బలైపోతున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు బలైపోయారంటే ఒక అర్థం ఉంది అధ్యక్ష. చదువుకున్న వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ఫోన్లు కాల్స్ వస్తాయంటే అధ్యక్ష, మీకు ఒక ప్యాక్ వచ్చింది, మీ ఇంటికి ఫ్లిప్కార్ట్లో మీరు ఏదో ఆర్డర్ చేశారు, అందులో గాంజా ఉంది, ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది, మహారాష్ట్ర పోలీసులు మీరు రావాలి, ఇంత అమౌంట్లు కట్టాలి. ఈ మధ్యన ఏదో బిట్ కాయిన్స్ అని చెప్పి ఏదో వింటున్నాను అధ్యక్ష. అదొకటి, అది పెద్ద స్కామ్. డాక్టర్లు సైబర్ క్రైమ్ దీని మీద రేపు చేయాలి అధ్యక్ష. దీని మీద ఒక చర్చ జరగాలి, జనాలు కూడా అవేర్నెస్, ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. కాబట్టి దానికి మీరు అనుమతించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 314. యాక్చువల్గా ఇది టిడ్కో గృహాలకు సంబంధించి మొన్న చాలా డీటెయిల్డ్ డిస్కషన్ అయింది సార్. ఇంకా దాని మీద ఇన్ని ప్రశ్నలు అలో చేయవలసిన అవసరం లేదు. మొదటి ప్రశ్నకి అవును అధ్యక్ష, రెండో ఇవ్వడం జరిగింది. మూడో ప్రశ్నకి కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద డిస్కషన్ అనవసరం, అందుకని ఇది ఏది వదలవా. మొన్నే కదా డిస్కషన్ అయింది దీని మీద, 1 గంట సేపు చర్చించాము టిడ్కో గృహాల మీద. సరే 1 minute కంప్లీట్ చేయాలి. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్లు నిర్మించాలని చెప్పిన ఆలోచనతో 14-19 కాలంలో గౌరవ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్కో ఇళ్ళు అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది సార్. అందులో భాగంగా మా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా 480 ఇళ్ళు అప్పట్లో ఇవ్వడం జరిగింది సార్. అది డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 240, సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 240 ఇవ్వడం జరిగింది సార్. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కాకుండా లోకల్గా లబ్ధిదారులు కూడా 3,65,000 రూపాయలు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళ కంట్రిబ్యూషన్గా కూడా ముందుగా 50,000 రూపాయలు కూడా ఇచ్చారు సార్. టోటల్గా 7,15,000 రూపాయలు అయింది సార్. అది ఇప్పటి వరకు కూడా 85% కంప్లీట్ అయింది సార్. మిగతా ఈ యొక్క గడిచినటువంటి 19-24 కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో
వాళ్ళు పూర్తిగా కూడా చిన్న విజ్ఞప్తి అండి, ఎక్కడికక్కడ గ్రూపులుగా మాట్లాడుకుంటున్నారు. దయచేసి తప్పనిసరి అయితే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. నరేంద్ర కుమార్ గారు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. పూర్తిగా కూడా 1924 కాలంలో ఈ యొక్క ఇళ్ల మీద వీళ్ళు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేయడం కారణంగా లబ్ధిదారులంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఒక పక్కన ఎవరైతే పేదవాళ్ళు ఇళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా అద్దెలకు బయట ఉంటున్నారు సార్. తిరిగి అటు బ్యాంక్ లోన్లు తీసుకున్నారు సార్. ప్రతి నెల కూడా ఇటు ఇంటికి అద్దె చెల్లించుకోవడంతో పాటు బ్యాంకుని కూడా వాళ్ళు వాయిదాలు కట్టాలని చెప్పని నోటీసులు ఇస్తా ఉంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. అక్కడ ఇంకా కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి రేట్ల కంటే కూడా ఇప్పుడు ఆ రేట్లకి మేము చేయలేము, అదనంగా మాకు 30% ఇస్తే తప్ప చేయలేమని చెప్తున్న పరిస్థితి ఉంది సార్. పట్టణంలో పేద ప్రజలందరూ కూడా మన ఎన్డీఏ కోటింగ్ వచ్చిన తర్వాత వెంటనే ఇస్తామని చెప్పని కూడా అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సార్. కాబట్టి మంత్రివర్యులు సాధ్యమైనంత తొందరగా వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చేలాగా చూడాలని చెప్పని, గత ప్రభుత్వం దీని మీద జరిగినటువంటి అవినీతి మీద కూడా పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పని తమ ద్వారా మంత్రివర్యులు కోరుతా ఉన్నాం సార్. డిస్కస్ చేసిన సబ్జెక్ట్ నే మళ్ళీ డిస్కస్ చేస్తా ఉంటే సభ ముందుకు వెళ్ళదండి. దయచేసి సభ్యులు ఏళ్ళెత్తడం మానేయండి. ఈ లోన్ యాప్స్ దాని గురించి మీరు క్వశ్చన్ ని డిస్కషన్ కూడా పెట్టాలని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. కేవలం మన రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, దేశంలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ డెడ్లియెస్ట్ స్కామ్ అధ్యక్ష. ఇది అధ్యక్ష పేదవాళ్ళు, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు అవసరానికి డబ్బులు తీసుకునే దానికి అడ్వాంటేజ్ తీసుకొని ఈ యాప్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని మినిస్టర్ గారు చెప్పినట్టుగా కూడా కొన్ని వందల యాప్స్ మార్కెట్లో ఇంకా అవైలబుల్ ఉన్నాయి అధ్యక్ష. మొదటగా ఎట్లా స్టార్ట్ అవుతుంది అధ్యక్ష, ఫస్ట్ ఒక SMS వస్తుంది అధ్యక్ష. మీరు లోన్ ఇన్స్టెంట్ డబ్బులు తీసుకోవడానికి మీరు అర్హులను ఒక మెసేజ్ వస్తుంది అధ్యక్ష. ఆ మెసేజ్ మనం ఓపెన్ చేయగానే డౌన్లోడ్ చేసుకుంటాం అధ్యక్ష. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మనం చాలా మంది దానికి పర్మిషన్స్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా అన్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతాం అధ్యక్ష. ఎప్పుడైతే మనకి పర్సనల్ డేటా, మన కాంటాక్ట్స్ కానీ లేకపోతే మన ఫొటోస్ కానీ మన డేటాకి ఎప్పుడైతే ఆ యాప్స్ కి మనము పర్మిషన్ ఇస్తామో అధ్యక్ష, అప్పటికప్పుడు వెంటనే డబ్బులు అకౌంట్ లో పడిన వెంటనే అధ్యక్ష ఆ వ్యక్తి కస్టమర్ నుంచి విక్టిమ్ గా మారిపోతాడు అధ్యక్ష. నాకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీ అధ్యక్ష, ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ లో పనిచేస్తారు అధ్యక్ష. మన గవర్నమెంట్ లోనే ఒక ఎంప్లాయీ ఊరికే ట్రై చేద్దామని చెప్పి ఒక 3,000 రూపాయలు ఈ ఇన్స్టెంట్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు అధ్యక్ష. వెంటనే ఎప్పుడైతే యాక్సెస్ ఇచ్చాడో అధ్యక్ష, యాక్సెస్ ఇచ్చిన వెంటనే ఈ 3,000 అనేది మీరు 6 నెలలు కట్టచ్చు, 2 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పి ఫస్ట్ మనకు ఒక మెసేజ్ వస్తుంది. అది 3,000 కదా, 2 రూపాయలే కదా అని చెప్పి ఊరికి ట్రై చేశాడు అధ్యక్ష. 3,000 నుంచి 30,000 జరిగింది అధ్యక్ష. లాస్ట్ కి బయటికి వచ్చేటప్పుడు 3 లక్షల రూపాయలు కట్టాడు అధ్యక్ష. 3 లక్షల రూపాయలు ఇన్స్టెంట్ ఈ స్కామ్ కింద ఇతను 3 లక్షలు కట్టి ఇంకా నాకు చేత కాదని ఫోన్ నంబర్ మార్చుకొని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆగిపోయిన అధ్యక్ష. అది కూడా 3 లక్షలు కట్టకపోతే ఆల్రెడీ ఇతని ఫోటోలు, ఈ ఫోన్ లో ఉన్న కుటుంబ సభ్యుల ఫోటోలు, కూతురు ఫోటో, మనవరాల ఫోటోలు అన్ని కూడా మార్క్ చేసి వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్ కి అందరికీ కూడా పంపించి బెదిరించే కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అధ్యక్ష. మన రాష్ట్రంలో మంత్రి గారు చెప్పినట్టుగా మరి 8 మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష. ఇది కూడా కేవలం వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చి మనకు తెలిసిన విషయాలే అధ్యక్ష. తెలియని కంప్లైంట్లు ఇంకా కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. మరి దీని మీద చాలా పెద్ద చర్చ జరగాలి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మాట్లాడదాం అయిపోయింది అధ్యక్ష. 2 పాయింట్స్ అధ్యక్ష. ముఖ్యంగా ఇది ఏమవుతుందంటే అధ్యక్ష, ఇది కేవలం ఒక SMS ద్వారా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పినట్టుగా గూగుల్ ప్లే స్టోర్ లో నో బ్యాంకింగ్ లైసెన్స్ అధ్యక్ష. బ్యాంకింగ్ లైసెన్స్ అనేది పర్మిషన్స్ లేవు. ఫేక్ NBFC మరి సర్టిఫికేట్స్ కూడా పెట్టి లోన్ ఇస్తున్నారు అధ్యక్ష. చాలా వరకు షెల్ కంపెనీస్ నుంచి దాదాపుగా 200 షెల్ కంపెనీస్ బెంగళూరు, తెలంగాణ, బీహార్ నుంచి కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఒక చిన్న పాయింట్ అధ్యక్ష, ముఖ్యంగా సైబర్ పోలీస్ స్టేషన్స్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఎక్కువ క్రైమ్స్ పెరిగిపోతున్న దాంట్లో ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాన్స్టిట్యున్సీ వైపు రాకుండా జిల్లా వైపు స్టాప్ అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మిగతా విషయాలు రేపు కూడా డిస్కస్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. తామచర్ల జనార్దన్ రావు గారు లేరా? సరే మినిస్టర్ గారు ఫినిష్ చేసేయండి. ఉన్నారు, ఇందాక ఒక క్వశ్చన్ మాట్లాడారు కదా, ఇన్ని క్వశ్చన్లు ఎవరు? ధన్యవాదాలు అధ్యక్ష. ఈ నకిలీ యాప్స్, ఈ ఆన్లైన్